ఓకే ఫ్రెండ్స్, మన నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే టీ గ్రేటర్ దెన్ కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఓకే, సో ఇందాకలాగా మనకి టూ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు, సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో కంక్లూజన్కి వచ్చేటప్పటికి ఏంటంటే టీ గ్రేటర్ దెన్ ఆర్ కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అన్నాడు. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇక్కడ టీ గ్రేటర్ దెన్ కే ఉంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఉంది. ఓకే, ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు ఎం ఉంది. సో ఇక్కడ మనకి 4 లెటర్స్ ఇచ్చాడు. సో ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఏముంది, టీ ఆర్ అన్నాడు. ఓకే, సో టీ ఆర్ అంటే ఈ కండిషన్ టీ కే ఆర్, సో ఈ మూడు. సో ఇక్కడ చూడండి, టీ గ్రేటర్ దెన్ కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అంటే టీ ఆర్ అనేది పెద్దది, కే అనేది చిన్నది. సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కే కంటే టీ పెద్దది, బట్ ఆర్తో కంపేర్ చేసినప్పుడు కే అనేది చిన్నది లేదంటే సమానం. అంటే ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి. సో సరిగ్గా చూడండి, సో కే లెస్ దెన్ ఆర్ సో కే ఈక్వల్ టు ఆర్. ఓకే, ఇందాక నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, సో కే లెస్ దెన్ ఆర్ లేదంటే కే ఈక్వల్ టు ఆర్. ఓకే, సో ఇప్పుడు మన కండిషన్ ఏంటి, ఇక్కడ చూడండి, టీ గ్రేటర్ దెన్ ఆర్ అన్నాడు. ఓకే, నేను ఇందాక మీకు ఏం చెప్పా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ లేదంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లేదంటే లెస్ దెన్. సో ఈ 4 కేసెస్లో ఆన్సర్ అనేది ఫైండ్ చేయగలమని చెప్పాను. ఓకే, ఇందాక ఇంకోటి ఏం చెప్పా, లెస్ దెన్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ లేదంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ లేదంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ లేదంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఈ కండిషన్స్లో ఆన్సర్ అనేది నాట్ ఫైన్ అని చెప్పానే. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆర్ కంటే టీ పెద్దదని చెప్పాలి కంక్లూజన్ ప్రకారం. ఓకే, ఆర్ కంటే టీ పెద్దది అని చెప్పాలి, బట్ ఇక్కడ ఏమని చూడండి, కే కంటే టీ పెద్దది, ఆర్ కంటే కే చిన్నది లేదంటే సమానం కావచ్చు. ఓకే, మరి ఆ కండిషన్స్లో ఇప్పుడు ఇది ఏమవ్వాలి, ఒకవేళ సమానం అనుకుందాం, ఈక్వల్ టు సమానం అనుకుంటే సమానం కావచ్చు అన్నాం. సో ఇక్కడ లెస్ దెన్ ఆర్ అవుతుంది కదా, సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి, సో ఈ కండిషన్లో అంటే ఈ కంక్లూజన్ని ఈ స్టేట్మెంట్ అంటే ఈ కంక్లూజన్ అనేది ఇచ్చిన సమ్కి అప్లికేబుల్ కాదు. ఓకే, ఎందుకంటే చెప్పాను కదా, ఒక సైను ఒక డైరెక్షన్లోను ఇంకో సైను ఆపోజిట్ డైరెక్షన్లోను డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉందనుకోండి ఇలాగా. ఓకే,
సో దానికి ఏంటంటే మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయలేం. సో ఇది కూడా ఒకటి ఉంటుంది. ఓకే, సో ఈ కండిషన్స్లో ఏంటంటే మనం ఆన్సర్ని డిరైవ్ చేయలేం ఈ 6 కండిషన్స్లో. ఓకే, సో దాన్ని బట్టి ఏంటంటే మనకి స్టేట్మెంట్ అంటే కంక్లూజన్ 1 అనేది అప్లికేబుల్ కాదు. ఓకే, కంక్లూజన్ 1 అనేది అప్లికేబుల్ కాదు. ఓకే, సో స్టేట్మెంట్ 2 చూద్దాం. ఇది కంక్లూజన్ 2. ఇప్పుడు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి? కేఎం అన్నాడు, అంటే టీ తీసేయచ్చు, కేఆర్ఎం. ఓకే, 3 ఉన్నాయి. కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు ఎం. ఓకే, ఇందాక చెప్పాను కదా కండిషన్. సో ఎం ప్లేస్లో ఆర్ వేసుకోవచ్చు, అదే ఆర్ ప్లేస్లో ఎం వేసుకోవచ్చు, లేదంటే ఎం ప్లేస్లో ఆర్ వేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఆర్ ప్లేస్లో ఎం సబ్స్టిట్యూట్ చేశాను. సో కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. సో ఇక్కడ చూడండి, కే లెస్ దెన్ ఎం అవ్వచ్చు, లేదంటే కే ఈక్వల్ టు ఎం అవ్వచ్చు. సో ఇక్కడ నాకు ఏంటి, కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఉంది. సో కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఉంది. సో కండిషన్ 2 అనేది అప్లికేబుల్ లేగా. సో ఇఫ్ ఓన్లీ కంక్లూజన్ 2 ఆర్ ట్రూ. సో ఇప్పుడు ఇందాక ఫస్ట్ ఒకటే, ఇందాక కంక్లూజన్ 1 మాత్రమే సాటిస్ఫై అయింది, ఇప్పుడు కంక్లూజన్ 2 సాటిస్ఫై అవుతుంది. సో 1 సాటిస్ఫై అవ్వలేదు. ఓకే, సో ఆ రకంగా మనం దీన్ని సాల్వ్ చేయాలి. సో ఈ సైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సింబల్స్లో మనకి ఎలా లేదన్నా 2 క్వశ్చన్స్ నుంచి 3 క్వశ్చన్స్లో అడగచ్చు. ఓకే, అంటే 2 to 3 మార్క్స్ ఉంటాయి అన్నమాట. 2 to 3 మార్క్స్ అనేవి కంపల్సరీ మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మనం ఇందులో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సైన్స్ అన్నమాట. సో ఈ సైన్స్ అనేవి మనకి ఏ డైరెక్షన్లో ఉన్నాయో చూసుకోవాలి. ఓకే, సో సిమిలర్ డైరెక్షన్లో అయితే మనకు ఆన్సర్ అనేది ఫైండ్ అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటే మాత్రం నా ఆన్సర్ అనేది నాట్ ఫైండ్, అంటే దాని మధ్యలో రిలేషన్ అనేది మనకి ఉండదన్నమాట. సో ఈ రకంగా మనం డెరైవ్ చేస్తాం. ఓకే, సో నోట్ చేసుకోండి. సో మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, ఓకే, సో నెక్స్ట్ సమ్. సో మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్, ఇందులో ఏంటంటే మనకి ఎలా లేదన్నా ఎట్టి పరిస్థితుల్లో 2 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఓకే, మనకి ఓన్లీ బ్యాంకింగ్ ఎగ్జామ్లోనే ఇలాంటివి కానీ మినిమమ్ 4 మార్కులకి వస్తాయి. అంటే కంపల్సరీ 4 క్వశ్చన్స్ అడుగుతారు, 4 తక్కువ కాకుండా అడగడు బ్యాంకింగ్ ఎగ్జామ్లో. సో ఆ లెక్కన ఆర్ఆర్బీలో కంపల్సరీ 2 మార్కులకి మనకి కంపల్సరీ అనేది క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సో దీన్ని మిస్ చేయొద్దు ఫ్రెండ్స్, జాగ్రత్తగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వి గ్రేటర్ దాన్ ఆర్ ఎం, ఏ గ్రేటర్ దాన్ ఎం, ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి. ఓకే, సో కంక్లూజన్ వచ్చేసి వి గ్రేటర్ దాన్ ఏ. ఓకే, ఎం ఈక్వల్ టు వి. సో 2 ఉన్నాయి కరెక్ట్గా. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్, ఏ గ్రేటర్ దాన్ ఎమ్, ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి, ఏ గ్రేటర్ దాన్ ఏ, ఎమ్ ఈక్వల్ టు వి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసుకున్నట్లయితే సో జాగ్రత్తగా చూడండి. ఓకే, స్టేట్మెంట్ నెంబర్ అంటే కంక్లూజన్ 1, కంక్లూజన్ 2. ఓకే, సో కంక్లూజన్ 1 చూసుకుందాం, ఇక్కడ కంక్లూజన్ 2 చూసుకుందాం. కంక్లూజన్ 1 ఏంటి, వి గ్రేటర్ దెన్ ఏ. సో కంక్లూజన్ 2 ఎం ఈక్వల్ టు వి. సో మనకి ఎక్కడున్నాయి ఎం ఈక్వల్ టు వి అన్నది,
సో చూడండి జాగ్రత్తగా, ఇక్కడ విఎం ఉంది, ఇక్కడ ఏఎం ఉంది. సో మనకి ఎంవి కావాలి కదా, సో అంటే ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అన్న. సో ఎం ఈక్వల్ టు వి అంటున్నాం అంటే, సో ఇక్కడ 2 కండిషన్స్ ఉంటాయి. వి గ్రేటర్ దెన్ ఎం కావచ్చు, లేదంటే వి ఈక్వల్ టు ఎం కావచ్చు. ఓకే, కావచ్చు చెప్పలేం, అంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నప్పుడు మనం నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్దాం. వి ఈక్వల్ టు ఏ అన్నాం. సో ఇక్కడ ఏ ఇక్కడ ఉంది, వి ఇక్కడ ఉంది, కామన్ ఏముంది, ఎం ఉంది. ఓకే, కామన్ ఏముంది, ఎం ఉంది. సో ఈ స్టేట్మెంట్ నుంచి ఈ స్టేట్మెంట్కి, ఈ స్టేట్మెంట్ నుంచి ఈ స్టేట్మెంట్లో కామన్గా ఉన్న టర్మ్ ఏంటంటే ఎం. సో ఎంని కామన్ తీసేయండి. సో ఎం కామన్ తీసాను. ఓకే, ఎం కామన్ తీసి ఇక్కడ ఏముంది, వి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఉంది. ఓకే, ఇక్కడ ఏముంది, ఎం ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఉంది. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అన్న, ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అన్న ఒకటేగా. జాగ్రత్తగా చూడండి, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అన్న అంటే ఎం కంటే ఏ పెద్దది అని చెప్తున్నాం. ఓకే, ఈ సింబల్కి ఏంటి, లెస్ దాన్కి ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఎం లెస్ దెన్ ఏ అన్న అంటే ఏ కంటే ఎం చిన్నది అని చెప్తున్నాం. సో సైన్ చేంజ్ అయిందని మాత్రాన స్టేట్మెంట్లో డిఫరెన్స్ ఏం లేదుగా. ఎంఏ చిన్నది, ఇక్కడ ఎం చిన్నది, ఇక్కడ ఎం చిన్నది, ఇక్కడ ఏ పెద్దది, ఇక్కడ ఏ పెద్దది, జస్ట్ సైన్ మారింది అంతే. సో సేమ్ కండిషన్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే ఇక్కడ ఏంటి, ఏ గ్రేటర్ దాన్ ఎం అన్నాం, ఇక్కడ ఎం లెస్ దెన్ ఏ అంటున్నాం, అంతే చేంజ్. ఇప్పుడు చూడండి, వి గ్రేటర్ దెన్ ఎం లెస్ దెన్ ఏ. సో ఒక గ్రేటర్ దాన్ ఉంది, ఒక లెస్ దాన్ ఉంది. కండిషన్ అంటే సొల్యూషన్ అనేది మనం ఫైండ్ చేయొచ్చా అంటే నాట్ పాసిబుల్. అంతే కదా, ఆపోజిట్ సైన్స్ ఉంటే సొల్యూషన్ ఫైండ్ చేయదని చెప్పేసాను. ఓకే, సో కాబట్టి సొల్యూషన్ అనేది మనం ఫైండ్ చేయలేం. సో ఈ స్టేట్మెంట్స్ ప్రకారం ఏంటంటే, ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇచ్చిన 2 కంక్లూజన్స్లో చూసుకుంటే వి గ్రేటర్ దెన్ ఏ అన్నాం. సో ఇక్కడ మనకి కండిషన్ నాట్ పాసిబుల్, నాట్ సాటిస్ఫైడ్. ఓకే, ఎం ఈక్వల్ టు వి అన్నాం. సో ఎం ఈక్వల్ టు వి అంటే వి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఓకే, సో అంటే వి గ్రేటర్ దెన్ ఎం అవ్వచ్చు, లేదంటే వి ఈక్వల్ టు ఎం అవ్వచ్చు. అంటే పాసిబుల్ కండిషన్స్లో మనకి ఇక్కడ లేదు. ఓకే, అర్థమైందా, పాసిబిలిటీస్ ప్రకారం అయితే మనకి అక్కడ అవైలబుల్ లేదు. సో ఈ కండిషన్ ఇదైతే డైరెక్ట్ కనబడిపోతుంది. సో ఆపోజిట్ డే సైన్స్ కాబట్టి కంపల్సరీ మనకి ఆన్సర్ అయితే రాదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒకవేళ మేబీ వి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అంటే వి గ్రేటర్ దెన్ ఎం అవ్వచ్చు, లేదంటే వి ఈక్వల్ టు ఎం అవ్వచ్చు. ఓకే, కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇదన్నమాట. ఇది ఇఫ్ నైదర్ 1 నాట్ 2 ఈజ్ ట్రూ అంటే ఇదన్నమాట ఆన్సర్ 2 అంటే ఆన్సర్ 4. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్, అదనమాట. అంటే ఈ స్టేట్మెంట్లో 2 రకాలు ఉన్నాయి, వి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్తా. అంటే ఆర్ అన్నక్కడ చూడండి జాగ్రత్తగా, వి గ్రేటర్ దెన్ ఎం ఆర్ వి ఈక్వల్ టు ఎం. ఓకే, వి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అన్నాం. సో అయితే అవ్వచ్చు, అంటే పెద్దదన్న అవ్వచ్చు, లేదంటే ఈక్వల్ అని అవ్వచ్చు, చెప్పలేం. సో కానీ ఇది ఎలాగో పాసిబుల్ అవ్వలేదు, ఇది పాసిబుల్ అవ్వలేదు. సో ఇఫ్ నైదర్
1 నాట్ 2 అంటే 1 అండ్ 2 రెండు కూడా ట్రూ కాదు, అంటే కండిషన్ని సాటిస్ఫై చేయలేదు, ఇచ్చిన సమ్ని స్టేట్మెంట్ని సాటిస్ఫై చేయలేదు అని సింబాలిక్గా చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఇందులో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏంటంటే ఫ్రెండ్స్, ఒక్కోసారి ఏ గ్రేటర్ దెన్ ఎమ్ అంటాడు. ఓకే, మనం ఆన్సర్లో చేసినప్పుడు ఎలా చేసుకోవాలి అంటే ఏ లెస్ దెన్ జీ. ఎమ్ లెస్ దెన్ ఏ అని రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి 2 కండిషన్స్ అనమాట, 2 వే కండిషన్ ఉంటుంది. ఓకే, ఏ గ్రేటర్ దెన్ ఎమ్ అని రాసుకోవచ్చు, లేదంటే ఎమ్ లెస్ దెన్ ఏ అన్న రాసుకోవచ్చు. సో దీన్ని 2 వే కండిషన్ ఉంటుంది. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి మనకు కంక్లూజన్ని డెరైవ్ చేయడానికి ఇచ్చిన స్టేట్మెంట్ని మనం ఈ రకంగా అంటే 2 వే స్టేట్మెంట్గా మనం కన్వర్ట్ చేసుకొని చేయాల్సి ఉంటుంది అనమాట లెక్కలు. అదే సమ్ని మనం ఆ రకంగా చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఆ రకంగా మనం జాగ్రత్తగా డెరైవ్ చేసుకో ఫ్రెండ్స్. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కంగారు పడిపోకూడదు. సో ఈ లెక్కలు అనేవి మనకి చాలా ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఇందాక మీకు చెప్పాను కదా, సో సింబల్స్ ఆ సైన్స్ని మాత్రం గుర్తుపెట్టుకోండి అంతే, ఇంకేం అక్కర్లేదు. ఓకే, సో పి లెస్ దెన్ క్యూ లెస్ దెన్ సి less than or equal to m equal to f. Okay, so conclusions లో ఏం ఇచ్చాడంటే q less than or equal to f అన్నాడు, q less than f అన్నాడు. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సో కంక్లూజన్ ఏ, కంక్లూజన్ బి. ఓకే, q లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ అన్నాం. q ఇక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది. సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా స్టేట్మెంట్ మొత్తాన్ని యాజ్ ఇట్ ఈస్ దింపేయండి. క్యూ అని చెప్పి రాత్రండి, అక్షరాలు కూడా రావట్లేదు. క్యూ లెస్ దెన్ సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఈక్వల్ టు ఎఫ్. ఓకే, సో కండిషన్ నెంబర్ 1 ఏంటి, ఎఫ్ ప్లేస్లో ఎం వేసుకోవచ్చు, ఎం ప్లేస్లో ఎఫ్ వేసుకోవచ్చు, వేసేసాం. సో స్టెప్ 2లో ఏంటి, సి లెస్ దెన్ ఎఫ్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, క్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే స్టేట్మెంట్ ప్రకారం మనకి ఏమొస్తుందని చెప్పా, లెస్ దెన్ వస్తుంది. ఎందుకంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కంటే పెద్దది, ఇది బిగ్, ఇది స్మాల్ అనమాట. ఓకే, సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కంటే లెస్ దెన్ అనేది చాలా పెద్దది. సో ఫస్ట్ ప్రయారిటీ ఇందాక నేను చెప్పాను ప్రయారిటీస్ అని చెప్పి. ప్రయారిటీ ప్రకారం ఏంటంటే మనం లెస్ దానికి లేదంటే గ్రేటర్ దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం. హైయెస్ట్ ప్రయారిటీ. ఓకే, దీనికి లోయెస్ట్ ప్రయారిటీ అనమాట. ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కానీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కానీ లోయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, హైయెస్ట్ ప్రయారిటీ లెస్ దెన్ గ్రేటర్ దెన్కి ఇవ్వాలి. సో ఆ లెక్కను మనం కన్సిడర్ చేసినట్లయితే సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో లెస్ దెన్కి ఇస్తాం, ఈక్వల్ టు ఎఫ్ అన్నాం. ఓకే, మన కండిషన్ ఏంటి, క్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ అన్నాడు. ఓకే, సో లెస్ దెన్ అవుతుంది కానీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ అనేది మనకి ఆన్సర్లో డెరైవ్ అవుతుందా అంటే నేను చెప్పాను కదా ప్రయారిటీస్ ప్రకారం ఏం చెప్పా, సో హైయెస్ట్ ప్రయారిటీ లెస్ దెన్కి ఇవ్వాలి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాదు అని చెప్పాను. సో ఆ రకంగా మనం డెరైవ్ చేసినట్లయితే సో ఆ లెక్కన మనం చూసినట్లయితే మనకు వచ్చిన ఆన్సర్ ఇది, మనం డెరైవ్ చేసిన ఆన్సర్. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ అంటే కంక్లూజన్ ఇది. ఓకే,
సో అప్పుడు దాని ప్రకారం ఏంటి, ఇది అప్లికేబుల్ కాదు. యాక్చువల్లీ ఆన్సర్ ఇది. అయితే ఇది ఎలా కావాలి, లేదంటే ఎఫ్ గ్రేటర్ దెన్ క్యూ అన్న అవ్వాలి. ఓకే, సో ఇది రాదు, పక్కన పెట్టండి. క్యూ లెస్ దెన్ ఎఫ్ అన్న. క్యూ ఎక్కడ ఉంది, ఎఫ్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, చేయండి. సేమ్ థింగ్, స్టేట్మెంట్ ఇదేక. ఈ స్టేట్మెంట్ ఈ కంక్లూజన్ ఆల్రెడీ ఇదే, ఇప్పుడు ఇక్కడ ఫైన్ చేసాం కదా. సో క్యూ లెస్ దెన్ ఎఫ్ అన్న, క్యూ లెస్ దెన్ ఎఫ్ అయిందిగా. సో ఓన్లీ దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 2 అనమాట. ఓకే, అంటే ఏం లేదు, ఇఫ్ కంక్లూజన్ 2 ఈజ్ ట్రూ, ఓన్లీ కంక్లూజన్ ట్రూ ఈజ్ ట్రూ. సో ఇది మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్, కరెక్ట్ కంక్లూజన్. ఇది కరెక్ట్ కంక్లూజన్ కాదు, ఇట్స్ అ రాంగ్ కంక్లూజన్. ఓకే, సో ఈ రకంగా మనం డిరైవ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ప్రయారిటీ మనం ఫస్ట్ ప్రయారిటీ అంటే చెప్పాను కదా, ప్రయారిటీని మాత్రం కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో హైయెస్ట్ ప్రయారిటీ అన్నది మనకి లెస్ దెన్ లేదంటే గ్రేటర్ దెన్కి మాత్రమే ఉంటుంది. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టుకి మనం ఇప్పుడు తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. కంపేర్ విత్ లెస్ దెన్ గ్రేటర్ దెన్తో కంపేర్ చేసినప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టుకి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. సో ఆ రకంగా మనం చేసినట్లయితే సో హైయెస్ట్ ప్రిఫరేషన్స్ అంటే హైయెస్ట్ ప్రయారిటీలో మనకి ఇది ఉంటుంది కాబట్టి సో క్యూ లెస్ దెన్ ఎఫ్ లేదంటే ఎఫ్ గ్రేటర్ దెన్ క్యూ, ఇది మాత్రమే మనకి అప్లికేబుల్ అంటే కరెక్ట్ అన్నమాట. ఇది మాత్రమే కరెక్ట్, అంతేగాని క్యూ లెస్ దాన్ ఈక్వల్ టు ఎఫ్ కానీ లేకపోతే ఎఫ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ కానీ అనేది అంటే అఫ్కోర్స్ ఇవి కరెక్ట్ కాదని నేను చెప్పట్లేదు, కాకపోతే ఏంటంటే ప్రయారిటీ దృష్ట్యా ఇవి తక్కువ అనమాట, ఇది హైయెస్ట్. ఓకే, కాబట్టి ఇది మనకి కంపల్సరీ ఇది రాదు. అక్కడ ఏం చెప్పాను మీకు, ఒకసారి సైన్స్ గుర్తు చేసుకోండి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా లేకపోతే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా మనకు వచ్చేది ఏంటి, గ్రేటర్ దెన్ అని చెప్తాను. ఎందుకు గ్రేటర్ దెన్ అని చెప్పాను అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కంపేర్ చేస్తే గ్రేటర్ దెన్ అనేది చాలా పెద్దది. ఓకే, సో మనకి ఆన్సర్ అనేది దీంట్లో రావాలి, లేదంటే లెస్ దెన్ ఏమన్నా రావాలి. సో ఆ లెక్కన కంపేర్ చేసుకుంటే ఈ కంక్లూజన్ తప్పు, ఈ కంక్లూజన్ కరెక్టేగా. సో అదే నేను చేసింది అంతే. సో జస్ట్ సైన్స్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ కండిషన్స్ని గుర్తుపెట్టుకోండి, అంటే 2-వే కండిషన్ అంటారు దీన్ని. ఏది, క్యూ లెస్ దెన్ ఎఫ్ లేదంటే ఎఫ్ గ్రేటర్ దెన్ క్యూ, దీన్ని 2-వే కండిషన్ అని చెప్పేసి అంటాం అన్నమాట. అంటే జస్ట్ సైన్ని చేంజ్ చేస్తాం. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే.